ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4R 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్‌నెస్ ఏందని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైస్ అయితే మీకు చెప్పేస్తాను. టెన్షన్ పడకండి. రూ. 19,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు వస్తుంది. ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి. రియల్‌మీ వాళ్ళది రియల్‌మీ P4R 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అన్నారు. కెమెరా కట్అవుట్ చూసుకోవచ్చు. అండ్ కింద దానికి ఆరా లైట్ లాంటిది వచ్చింది. పవర్ ఫర్ రియల్ అనేసి ట్యాగ్‌లైన్‌తో పాటు వచ్చింది. హైలైట్ చూద్దాం. యాక్చువల్లీ చూసుకుంటే 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అండ్ ఏఐ పల్స్ లైటింగ్, రియల్‌మీ UI 7.0 బేస్డ్ ఆన్ Android 16, 120 రిఫ్రెష్ రేట్, 1200 నిట్ బ్రైట్‌నెస్, 5300 వేపర్ కూలింగ్ చేంబర్, ఇంటిగ్రేటెడ్ స్టాండర్డ్‌తో పాటు కూడా వస్తుంది. జెమినై లైవ్‌తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. బ్యాటరీ నిజంగా చెప్పుకోవాలంటే 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ ఈజీగా 2 డేస్ వచ్చేస్తది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి, హెవీ యూజర్‌కి అయితే ఇట్లా 1 ఫుల్ డే ఈజీగా వస్తది. ఫుల్ డే కంటే కొంచెం ఎక్కువ కూడా వస్తది. చూసి వాడుకుంటే ఇట్లా 3 డేస్ వస్తది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా చూసుకున్నా సరే కూడా ఓవరాల్‌గా బ్యాటరీ బ్యాకప్ అయితే మంచిగానే ఉంది భయ్. అంతా బాగుంది. ఛార్జింగ్ కొంచెం టైం పడతది. 45 అవర్స్ ఛార్జర్ కాబట్టి కొంచెం టైం అయితే పడతది గానీ, అండ్ ఇక్కడ బైపాస్ ఛార్జెస్ అవన్నీ కూడా ఉన్నాయి. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. నా ఒపీనియన్‌లో స్మార్ట్ ఫోన్ బానే ఉంది. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటేనేమో 19,000 ఉంది. అఫీషియల్ సేల్స్ వచ్చేసరికి 17th జూన్‌కి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రూ. 2000 డిస్కౌంట్‌తో వస్తుందన్నమాట. బేస్ వేరియంట్ 4 ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ చాలా ఓ ప్రైస్డ్ అనమాట భయ్. తీసుకోవాలంటే నేనైతే సేల్స్ వచ్చినప్పుడే తీసుకొని అయితే సలహా అయితే ఇస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మళ్ళీ మీకు ఆప్షన్స్ వస్తుంది. సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్, టైటానియం గ్లేర్ అని గ్లేర్ కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. టైటానియం వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు ఇక్కడ 128 జీబీ వేరియంటే వస్తుంది. అండ్ 250 జీబీ వేరియంట్ అయితే రావట్లేదనమాట. సో, సిల్వర్ వస్తుంది. టైటానియం గ్లేర్ వచ్చేసరికి అయితేనేమో 2 మోడల్స్‌లోనే వస్తుంది. అండ్ వేరే వెబ్‌సైట్స్ ఏమన్నా పర్చేస్ చేసుకోవడం కంటే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయితే అయింది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి బయ్. రూ. 1000ది క్లోజ్ టు రూ. 1000 కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. లైక్ రూ. 950 ఉంది. 3 మంత్స్ దాకా ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. తీసుకోవచ్చా అంటే మోస్ట్‌లీ నేనైతే అవాయిడ్ చేయమంటాను. ఎందుకు అంటే ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకోవచ్చు మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. సో, ఈ ప్రాసెసర్ మోస్ట్‌లీ ఇది 15,000 లోపల రావాల్సిన ప్రాసెసర్ ఇది. ఈవెన్ దో ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే 16,000, 17,000కి వచ్చినప్పుడు బాగుంటది గానీ 19,000 మరీ ఓవర్ ప్రైస్ అనిపించి అది కూడా 4 ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో, ప్రైస్ చూసిర్రు, హైలైట్ చూసిర్రు కదా! నేనైతే ఒకటే మాట చెప్తాను. ఏంది? ప్రైస్ అయితే ఎక్కువ ఉంది భయ్. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే కార్డ్ ఆఫర్స్ లేకపోతే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. డీసెంట్ ప్రాసెసరు, మంచి స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చింది. ఒకటేందంటే ఓవర్ ప్రైస్డ్ అయితే ప్రైస్ ఎక్కువ ఇంక్రీజ్ అనిపించింది. నా సలహా ఏందంటే సేల్స్ వస్తాయి కదా! లైక్ ఫెస్టివల్ సేల్స్ గానీ, ఆఫర్ సేల్స్ గానీ వచ్చినప్పుడు తీసుకోమని జెన్యూన్ సలహా ఇస్తాను. అప్పుడు మీకు తక్కువకు రావచ్చు. లైక్ 17,000, 18,000కి అట్లా వస్తాయంటే తీసుకోమని సలహా అయితే ఇస్తాను. ఒకసారి స్పెసిఫికేషన్ చూపియనా అంటే మాత్రం బై ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మెయిన్ 224 గ్రామ్స్ వెయిట్ వస్తుంది. సో, ఆబ్వియస్‌గా పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి LPDDR4 ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్. సో, ర్యామ్ అండ్ స్టోరేజ్ కాడ ప్రాబ్లమ్ ఏం లేదు. జర ఫాస్ట్‌గానే ఉంటది. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. ఎల్‌సీడీ స్క్రీన్ అనమాట బై. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. 254 పిక్సెల్స్ పర్ ఇంచ్. కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ మీద ఆటో ఫోకస్‌వే ఉంటాయి. 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ వస్తున్నాయి. 1080p అండ్ సెల్ఫీ కూడా అంతే 1080p 30 అండ్ 720p 30 ఎఫ్‌పిఎస్ 6300 ప్రాసెసర్. సింగిల్ సెల్ బ్యాటరీ వస్తుంది. అండ్ సూపర్ చార్జర్‌తో 45 అవర్స్ దాకా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్‌తో పాటు వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, ఈ కంపోజ్ అండ్ యాక్సిలెరోమీటర్‌తో పాటు వస్తుంది. సిమ్ స్లాట్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐ థింక్ లెవెల్ ఆర్ 9 బ్యాండ్స్ ఉన్నాయి భయ్. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే ప్రొవైడ్ చేసారు. సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ వైఫై చూసుకుంటే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కనిపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ 5.3 వస్తుంది. కోడెక్స్ HBC, AAC, LDAC, యాప్టెక్స్ హెచ్‌డి, LHDC 5.0తో పాటు కూడా వస్తుంది. NFC అయితే లేదు. ఇయర్ ఫోన్స్ ఏవైతే టైప్ సి కనెక్టర్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ రియల్‌మీ యూఐతో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకున్న బైడెస్, గ్లోనాస్, జీపీఎస్, క్యూఎస్ఎస్‌తో పాటు కూడా వస్తుంది. మిగతా నెట్వర్క్ అండ్ వైఫై నుంచి కూడా పొజిషనింగ్ యూజ్ అవుతుంది. అండ్ బై స్మార్ట్ ఫోన్ కొంటే స్మార్ట్ ఫోన్‌లో గైడ్ డాక్యుమెంట్ చార్జెస్ మీటర్ పిన్ వస్తది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే ఈ ప్రైస్‌కి అయితే సెట్ కాదంటాను. 16,000 ఆర్ 17,000కి వస్తుంది అంటే మాత్రమే వాల్యూ ఫర్ మనీ అంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినాక. సో, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినా కూడా మీకు 18,000కి వస్తుంది. ఇంకా 2,000 తగ్గాలంటాను. 16 ఆర్ 17కి వస్తాయి. ఇట్లా ఓకేష్ అనిపిస్తది. ఇదైతే మరి స్లైట్‌లీ కొంచెం ప్రైస్ అయితే నాకు ఎక్కువ అనిపించింది బై. సో, ఫైనల్‌గా ఇది నా స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ అండ్ ఆల్సో నా అడ్వైస్.
మీరు హైలైట్స్, ప్రైస్, స్పెసిఫికేషన్ 3 కూడా చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? కొంటారా, కొనరా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైతే మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో కదా చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.